నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతోని స్పెషల్గా చిట్ చాట్ చేయడానికి లాలాపేట లల్లు ముదిరాజ్, లల్లు భాయ్ అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్, బావురా? అన్న బాగున్నారా మీరు? ఫైన్ ఫైన్. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 15 నెలలు అవుతున్నది కదా, ఎట్లున్నది పాలన? అంటే కాంగ్రెస్ గవర్నమెంటు పరిపాలన అంటే ఎంతమందికు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు స్టార్టింగ్లో ఒక 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త సంసారం లెక్క అవకతవకలు నడుస్తూ ఉంటాయి. అవును. ఒక చిన్న ఫ్యామిలీలనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వేరుపడితే ఆ వేరుపడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని చక్కదిద్దుకోవడానికి కనీసం ఒక 1-2 months పడుతుంది. అవును. అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఒక 4 కోట్ల ప్రజలు ఉంటే అందులో ఎవరెవరికి ఏదేది కావాలి, ఇంతకుముందుకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయో అవన్నీ నెరవేర్చాలంటే కొంచెం కొత్త ప్రభుత్వం కాబట్టి ఆర్థిక లావాదేవీలు ఏవైతుంటాయో అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంది ఇవన్నీ చూసుకొని మిగులు బడ్జెట్ ఉందా లేకుంటే మనం ఏమైనా అప్పులు తీసుకురావాలా, ఇవన్నీ ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం సర్దుబాటు అయ్యే వరకు ఏంటంటే ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా. ఈ తర్వాత ఏమవుతుందంటే ఈ 1.5 year లోపు మిగతాది ఏదైతుందో అప్పుడు వీళ్ళు ఏవైతే హామీలు ఉన్నాయో ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేసేందుకు ప్రజలకు ఇస్తారు, ఇచ్చేసి మళ్ళీ ఓట్లు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంతో భాగంగా ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు ఆయన మిస్గైడ్ చేసిరా లేకుంటే ఏదో తెలియదు కానీ ఈ హైడ్రాకు సంబంధించి మెయిన్ హైడ్రాకు సంబంధించి అయితే హైదరాబాద్లో ఇది చేసిరో అది ముమ్మాటికి అది రాంగ్ వే. హైడ్రాకు సంబంధించి అంటే నాలలు కానీ కుంటలు కానీ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్స్ కానీ ఇవన్నిట్లో కూడా గరీబ్ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు డబ్బులు బాగున్న వాళ్ళు మోరిల పక్కకు ఆ చెరువుల పక్కకు కుంటల పక్కకు వాళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే హైదరాబాద్ వల్ల నిరుపేదలకు జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మంచి డిసిషన్ తీసుకొని అవసరం అనుకుంటే దానికి ఒక కమిటీ వేసుకొని దానికి ఒక చైర్మన్ అపాయింట్మెంట్ చేసుకొని ఒక 3-4 వేల మంది, ఒక 5,000 మందిని దానికి సంబంధించి సర్వే చేసి ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరు నాలా పక్కకు ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయా, ఎఫ్టీఎల్ ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, ఎవరున్నారు, గుద్దవలసిన లేనోళ్ళు ఎవరున్నారు, అసలు ఇల్లు ఉన్నోళ్ళు ఎవరున్నారు, లేనోళ్ళు ఎవరున్నారు, ఉండి కూడా ఇక్కడ కిరాయికి ఇస్తురా, వేరే వారి దగ్గర వేరే ఇల్లు ఉంటే కూడా ప్రాపర్టీలు ఉంటే కూడా ఇస్తారంటే ఏదో పుణ్యానికి కోసం తక్కువ రేటుకి వస్తున్నాయి, లేదా పుణ్యానికి కబ్జాలు పెట్టేసి అని చెప్పేసి అందులో కూడా ఇల్లు కట్టుకొని కిరాయిలు తీసుకొని చాలామంది ఉంటారు. అట్లా అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ పంపించేస్తాం. లేదు అనుకుంటే తెలంగాణలో నాకు తెలిసి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టు పరివార ప్రాంతాల్లో అవుటర్ పక్క కూడా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్. పబ్లిక్ మెయిల్ చేయాలనుకుంటే అందులో ఒక 200-300 ఎకరాలు అవసరం అనుకుంటే తీసుకొని కూడా ఇక్కడ ఎవరికైనా ఇల్లు పోయినా కూడా అవసరం అనుకుంటే ఎట్లా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాంటారు, ల్యాండ్స్ ఉన్న డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాంటారు. దానివల్ల సింగిల్ బెడ్రూమ్ మాల్ కిచెన్ వాళ్ళు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక చెప్పి ఒక 5-6 నెలలు టైం పెట్టి ఇందులో మీకు ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంది, డబుల్ బెడ్రూమా లేకుంటే ఇండిపెండెంట్ హౌసా, మీకు ఇట్లా ప్లాన్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి ముందే ఎందుకంటే అన్ని ఛానల్లో టీవీల్లో అందులో ఇంట్లో వేసుకుంటూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ అవుతాం మెల్లమెల్లగా. అంతేకాకుండా దన్మని పోయేసి హైడ్రా అని చెప్పేసి 4 బిల్డింగ్లు అవి కూడా ఒకటి ఇవి కూడా ఒకటి ఇది చేసి అది చేసేసి ఎవరికి ఏం కాదు, డబ్బులు కూడా గుద్దబలిచిన ఉంటే ఏడని ఉంటాడు, లేనోడే రోడ్ల మీద పడేసి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు పోయి ఆగమగం అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, రాష్ట్ర నాయకునిగా నేను చెప్పేదంటే నా ఆవేదన ఏంటంటే నిరుపేదలకు అన్యాయం కావద్దు, అవునా కదా, ఏ ప్రభుత్వాన్ని ఉండని నిరుపేదలకు అన్యాయం కావద్దు. ఇందులో మోసపోయింది అన్యాయం జరిగిందంటే హైడ్రా వల్ల ముద్దబలిసిన వాళ్ళకి ఎవరికి ఏం కలగా గరీబులకు అన్యాయం జరిగిందని అనుకుంటా. హైడ్రా ఇది కరెక్ట్ కాదు. సరే, ఫస్ట్ ఉన్న ఊపు ఇప్పుడు ఉందా? సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పాలన బాగాలేదంటారు? బాగలేదు అని కాదు, నేనంటే కొన్ని చేసే పనులు బాగలేదు అంటున్నాను. బస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతున్నామని చెప్పేసి ప్రకటించింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మనం ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత బీసీ వాళ్ళ కులగణన ఏదైతుందో, బీసీ వర్గీకరణ, బీసీలకు సంబంధించి సర్వే ఏదైతే చేశారో అది 100% మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. బీసీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మేమందరం కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఈ 42% కాకుండా ఇంకా కొంచెం బెటర్ దన్గా ఎక్కువనే ఉంటుంది బీసీ సంఖ్య. కానీ
వాళ్ళు ఏంటంటే చూపించడము అది ఎంతవరకు కరెక్టో అది పక్కన పెడితే సరే ఇప్పటికైనా దాంతోపాటు బీసీలకు 42% ఏదో రిజర్వేషన్ ఏదైతుందో 100% ఇప్పుడు వచ్చే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఇక్కడ నుంచే చేంజ్ మొదలు కావాలి. అప్పుడే పబ్లిక్ లోపల నమ్మకం వస్తుంది. బీసీల లోపల కానీ వీళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ కులానికి ఎన్ని మనం సీట్లు ఇవ్వాలా, ఏ కులానికి ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకేంది, ముదిరాజులు ఉన్నారు వీళ్ళకేంది, ఎవరి పర్సంటేజ్ని బట్టి వాళ్ళకు ఖచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిందే. ఇస్తేనే నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా 100% వాళ్ళకు ఎవరెవరికి ఎన్ని టికెట్ కావాలో ఆ టికెట్లు కేటాయిస్తేనే నెక్స్ట్ పార్టీలు రూలింగ్లో మనగడ ఉంటాయి తప్ప, లేకుంటే అందరూ కూడా చాలామంది తెలివంతులేరు, బాగా చదువుకున్నారు. ఒకప్పుడు లేదు, ఎప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి కనీసం తినడానికి తిండి లేని ఇంట్లో కూడా ప్రైవేట్ స్కూల్ వేస్తారు. వాళ్ళు కూడా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కులానికి ఒకరు ఖచ్చితంగా ఒకరు చదువుకున్నాడు వెళ్తారు, కనీసం ఇంటర్మీడియట్ చదువుకున్నాడు వెళ్తారు. వానికి కూడా సొసైటీ తెలుసు, వానికి కూడా ఈ ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసు, వాని కులం తెలుసు, ఇంకో కులం తెలుసు, జనాలు తెలుసు, జనరేషన్ ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాడొక్కడు కూడా వాడితో పాటు వాని ఫ్యామిలీతో పాటు ఇంకా 4 కుటుంబాలని మోటివేట్ చేసి ఎవరికి ఓట్లేదా ఎవరికి ఓట్లేదని చెప్పే స్థితికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ఎవరి వాటా ఎంతనో వాళ్ళకి ఇస్తే మంచిది అనుకుంటున్నాను. మీరు ముదిరాజులకు సంబంధించి ఏదో సంఘం పెట్టిరని విన్నాం. సంఘము అని కాదు భాయ్ సాబ్, అయితే నాది తెలంగాణ ముదిరాజు సంఘం LLB లాలాపేటలో ముదిరాజు అని ఉంది. కాకపోతే ఏంటంటే సంఘం పెట్టుడని కాదు, చాలా సంఘాలు ఉన్నాయి. నేను కూడా అది కాకుండా ఒక LLM ఫౌండేషన్ అదొకటి ఓపెన్ చేసేది ఉంది. దాంతోపాటు ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించి మాకు కూడా అందరూ కూడా పండుగలు చేసుకుంటారు. మా కులానికి సంబంధించి ఒక డిజైన్ చేసిన రిజిస్ట్రేషన్ చేయించిన మేము కూడా ఒక 1 month ఈ సదర్ పండుగ ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారో అదేవిధంగా మేము కూడా ఒక పండుగ జరుపుకోవాలి బీసీ బిడ్డలం అందరం కలిసేసి అని చెప్పేసి ఆలోచన ఉంది. అది కూడా తొందరలో నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో కానీ ఆ రోజు నేను అనౌన్స్ చేస్తా. అది మా ముదిరాజు సంఘానికి సంబంధించి అంటే కులానికి 100% ముదిరాజు కులాన్ని గురించి నేను ఫైట్ చేస్తా. ముదిరాజులకు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా అవసరం ఏదున్నా ఖచ్చితంగా ఇక పొలిటికల్ వాళ్ళని కూడా ఎదిరిస్తాం. ఖచ్చితంగా మాకు కావాల్సిన హక్కులు ఏవైతే సాధించుకుంటాం. దాంతోపాటు SC ST BC మైనారిటీస్ అందరూ కూడా నన్ను ఒక అన్నగా తమ్ముడుగా ఒక బిడ్డగా చూస్తారు. కాబట్టి వాళ్ళతో పాటు కూడా వాళ్ళకు బీసీలకు అందరికీ కూడా ఎవరికి ఏ సమస్యలు వచ్చినా ఎస్సీలో ఉన్న అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను 100% ఒక సపోర్ట్గా ఉంటాను. ఓకే, బీసీలకు సంబంధించి బీసీలలో పెద్ద కులం ముదిరాజు అంటారు. పాపులేషన్ 7% ఉన్నా కూడా కానీ రాజకీయాలలో ఒక 2%కే పరిమితం అయిపోయారు ముదిరాజులు. ఎందుకంటే రాజకీయాలకు ముదిరాలు ఎందుకంత దూరంగా ఉన్నారు? ఆర్థికంగా డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళే రాజకీయంగా ముందుకు రాగలుగుతారు, ముందుకు వస్తారు, పెట్టుబడులు పెడతారు. వాళ్ళు అవసరం అనుకుంటే 20-30 కోట్లు ఖర్చు పెడతారు. అవసరం టైం వచ్చినప్పుడు సంపాదించుకుంటారు. 20-30 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు 200 కోట్లు సంపాదించుకుంటారు. 100 కోట్లు ఖర్చు పెట్టినాడు 2-3 వేల కోట్లు సంపాదిస్తారు రాజకీయ నాయకులు. మీకు తెలియదేముంది. ముదిరాజు దాంట్లో అంటే ఏమైపోయిందంటే ముదిరాజులు దాంట్లో ఆర్థికంగా చాలా వెనుకబడ్డ కులం. ఏదనంటే చెరువులు చేపలు పట్టుకోవడము, పళ్ళు పొలాలు అమ్ముకోవడము, ఫుడ్కు సంబంధించి ఇవాళ ఉన్న జనరేషన్ అందరికీ కూడా ఫుడ్కు సంబంధించి ఇలా పండ్లు పొలాలు అందించేది కానీ ఈ పౌష్టికాహారం సంబంధించి చేపలు కూడా ఇవన్నీ కూడా పెంపకం ఇవన్నీ చేసేది ముదిరాజులే. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు అక్కడ వరకే పరిమితం అయిపోయారు. అందులో ఆర్థికంగా డబ్బులు లేకపోవడం. చిన్న లాజిక్ ఏంటంటే రెడ్డిలు అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆర్థికంగా ఉండడం కానీ తర్వాత కన్నం పటేళ్ళ వెంబడ ఉండడం కానీ MROలు SROలు RDOలు కలెక్టర్లు ఆ రేంజ్లో ఇప్పుడు కాదు తాత ముత్తాతల కానీ వాళ్ళు ఒక ఆర్థికంగా ఉన్నోళ్ళు బాయిలు పొలాలు ఉన్నోళ్ళు. కాబట్టి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాడు 10 మందిని పిలిపిస్తాడు, 10 మంది శాసిస్తాడు, 10 మందికి అన్నం పెడతాడు, తాగిపిస్తాడు, తినిపిస్తాడు. ఆ తర్వాత ఆ 10 మంది కూడా ఎవరు కొడతారు? ఎవరి దగ్గర ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెడితే వానికి కొడతారు. అట్లా ఎవరు ఎంక్వైరీ చేసినా కూడా పొలిటికల్గా పలాని వ్యక్తి అయితే ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, పలాని వ్యక్తి అయితే మనం నిలబెడతామని చెప్పేసి అప్పుడు నిలబెట్టేది. వాళ్ళు గెలిచేది అది కంటిన్యూ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చే వరకు ఏమైపోయిందంటే గత అయిపోయింది. ఇప్పుడు వచ్చే వరకు ఏందైతే మనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
ఏదైతే సర్వే పెట్టిరో బీసీ కులగణ సర్వే పెట్టిరో దానికి సంబంధించి 26 లక్షల మంది ముద్రాజులు ఈ తెలంగాణ రాష్ట్రం ఓటర్లు. అవును. ఇంకా సర్వే కరెక్ట్ చేస్తే నాకు తెలిసి ఇంకా చాలామంది వెళ్తారు, ఇంకో 10-15 లక్షల మంది వెళ్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజుల సంఖ్య ఎక్కువ చూపించడం, అలాగే మేము దాన్ని కూడా చాలా సంతోషపడుతున్నాం. దాని తర్వాత యాదవ్ తర్వాత గౌడ్సు, దాని తర్వాత అట్లా బీసీ వర్గానికి సంబంధించి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఏవైతే ఉన్నాయో 42% ఏదైతుందో మా ముదిరాజులకు సంబంధించిన వాటా ఏదైతుందో ఏ పార్టీ వాళ్ళైనా ఆ వాటాకు సంబంధించి టికెట్లు ఇస్తే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలందరూ సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు బీసీ వర్గం కూడా అందరూ కూడా ఏ పార్టీ వాళ్ళు టికెట్లు అనుకున్న రేంజ్లో ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మేమందరం కూడా దగ్గరుండి ఏ పార్టీ మాకు మంచి టికెట్లు ఇస్తారో వాళ్ళు గెలిపిస్తామని మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ముదిరాజులది కూడా క్రియాశీలకమైన పాత్ర. కేసీఆర్ కూడా ఏం చెప్పిందంటే నేను ముదిరాజ్ తల్లి పాలు తాగిన అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిండు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ముదిరాజులకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? ముదిరాజులకు ఏం చేసిందంటే ఈటల రాజేందరు వాళ్ళు ఒక సొంత అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉండేది. ఆ తర్వాత ఈటల రాజేందర్ని కూడా ఏంటంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు ఏదో ఒక కారణం నుంచి బయటికి పంపించడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది ఎన్నిసార్లు వాళ్ళు న్యూసెన్స్ అయింది, ప్రతి టీవీలో ఛానల్లో ఇండ్ల 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారని చెప్పి రకరకాల బదలాలు మీరు వాళ్ళని సస్పెండ్ చేయలేదు, వాళ్ళని దూరం పెట్టలేదు. కాబట్టి ఈటల రాజేందర్ ఏంటంటే ఆయన నెక్స్ట్ కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్ ఉన్నది అని చెప్పేసి ఉన్నదా లేదా పక్క పెడితే ఏంటంటే జనాలు అట్లా అనుకోవడము, దాని తర్వాత ఈయన దగ్గర ఒక మాట ఆయన దగ్గర ఒక మాట మాట్లాడేది, ఇవన్నీ తీసుకొని కేసీఆర్ చెప్పడం, ఇవన్నీ జరిగి ఆయన దూరం పెట్టడం జరిగింది. అయినా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్గా ఉన్నాడైనా మంచి పొజిషన్ ఉంది, సంతోషం అట్లేం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెప్తే నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఉండి కూడా నేను అనుకోపోయిందంటే ఇవాళ ప్రజెంటు మా ముదిరాజ్ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. అందరికీ మినిస్టర్ డిక్లేర్ చేసిన ఫస్ట్ దప్పట్లోనే. రెండవది ఏంటంటే మా ముదిరాజు బిడ్డ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని చాలాసార్లు చెప్తాడు, నేను ముదిరాజులు అంటే నాకు చాలా ఇష్టము, ముదిరాజులు అందరూ ఓట్లు వేస్తేనే నేను గెలిచిన, నేను ఎక్కడ పోయినా ముదిరాజు వాళ్ళ ఇంట్లోనే తింటా. ఎస్, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలుసు. ఇవాళ ఒక నరసింహ అనే వ్యక్తి ఉన్నాడు మద్దూరు మండల్లో. అయితే రేవంత్ రెడ్డి అని ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ ఇంట్లో ఉండి చేసేసి అవసరం కూడా వాళ్ళ ఇంట్లో తిని చేసిపోతాడు. రేవంత్ రెడ్డి నాకు సన్నిహిత సంబంధాలు ముదిరాజుల దగ్గర చాలా ఉన్నాయి. అది మైండ్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి అన్న ఈ సర్పంచ్ ఎలక్షన్స్, ఈ మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందు ఇమ్మీడియట్లీ వాకిటి శ్రీహరికి మీరు మంత్రి పదవి ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్లు 26 లక్షల మంది ముదిరాజులు ఖచ్చితంగా మీ వెంట ఉంటారు, మీకు ఓట్లు వేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప మీరు ఈట అట్లే నానబెట్టుకో ముదిరాజు ఎవరైతే వాకిటి శ్రీహరి అన్నాడో ఆయనకు మీరు మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా మేమే వాయిస్ రేజ్ చేస్తాం. సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు కూడా మా ముదిరాజు బిడ్డ కూడా వాయిస్ ఇస్తాం, మేము ఓట్లు వేయమని చెప్పేసి కడాఖండిగా చెప్తున్నాను. ఏంటి ఇప్పుడు మీరు చేసే డిమాండ్ ఏంటంటే వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇస్తేనే మేము నెక్స్ట్ ముదిరాజులందరం కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరే చూస్తారు ఏం జరుగుతుందో. భవిష్యత్ రాజకీయాల్లో మీరేందన్నా చూపిస్తారు అంతే. ఓకే, తెలంగాణ అంటే బీఆర్ఎస్ సర్కార్లో 8 మంది ఎమ్మెల్యేల గెలుపులకు మీరు కారణం, వాళ్ళ గెలుపుకు పనిచేసారని చెప్పేసి విన్నాం. వాస్తవమేనా? ఏముంటుందంటే గెలుపు ఓటం అనేది పక్క పెడితే బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నా, కేసీఆర్ అన్న నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో, హరీష్ అన్న నాయకత్వంలో నాకు కూడా పార్టీలో పనిచేయాలనిపించింది. పిలిచిరు, కండువ కప్పిరు, నేను జాయిన్ అయినా. దాని తర్వాత ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను 3 ఎలక్షన్స్ కూడా బాగా వర్క్ చేసినాం. దాని తర్వాత మొదలు పెడితే మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా దగ్గర ఒక 8 మంది ఎమ్మెల్యేలకు పనిచేస్తాం, అన్నీ కూడా ఆన్ రికార్డు. రెండోది ఏంటంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కష్టపడి పనిచేసే నైజం అనేది. మనం పదవుల గురించి పెద్ద ఆలోచన చేసాం, ఆలోచన కూడా పెట్టుకోం. ఓకే, సరే. దాంతోపాటు ఏంటంటే ఏ పార్టీ మనకు మేలు చేస్తుంది, మన బీసీ వర్గాన్ని కానీ మన బౌన్యుల బిడ్డలకు ఎవరైతే మనకు మేలు జరుగుతుందో వాళ్ళకి 100% సపోర్ట్గా ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఒకప్పుడు
తెలంగాణ రాష్ట్రం మొత్తము మేము తిరిగినప్పుడు ఒక 12 13 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఎక్కడ చూసినా కూడా ఎడారి లెక్క దుమ్ము ధూళితోన మొత్తం అంత వాతావరణం అంతా ఎట్లా ఉండేది. సరే దేవుని దయతోన కేసీఆర్ అని వచ్చిన తర్వాత అప్పు చేసినరా ఏం చేసినా పక్క పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కుంటలు కానీ డ్యాములు కానీ ఇలా పెద్ద పెద్ద చెరువులు కానీ ఎక్కడ చూసినా కూడా కలకలలాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పచ్చదనం సస్యశ్యామలమై కనిపించింది. కాబట్టి నేను అట్లా ఆయనని మనము ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా అలాంటి వ్యక్తికి మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం రుణపడి ఉండాల్సిందే. అది మైండ్లో పెట్టుకొని ఈరోజు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వడ్లు పండిద్దామంటే వాటర్ లేవు, పండియలేని పరిస్థితి. అదే కేసీఆర్ అని వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఊటలు ఎక్కిపోయి ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు అన్నీ కూడా పచ్చగా ఉండేది, కలకలాడేది. ఆ తర్వాత పండించిన పంట కొనలేని పరిస్థితికి వచ్చినామంటే మన తెలంగాణ రాష్ట్రము ఎంత అభివృద్ధి చెందిందో అదొకటి మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు చేసిన పనులు వీళ్ళైనా వాళ్ళైనా మంచి పనులు చేస్తే మంచి పనులు చేసినా అని చెప్పాల్సిందే ఒక మనిషిగా, అంతే కదా. 100% కేసీఆర్ అన్న పరిపాలన కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నది, కాదని కదా. కాకపోతే కేసీఆర్ అన్న గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇందులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ రూలింగ్ చేస్తున్నది అంటే ముదిరాజు ఓటు బ్యాంకుతోనే ఇలా రూలింగ్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఎక్కడక్కడ నేను చెప్తున్నంటే కేసీఆర్ అన్న రిక్వెస్ట్ చేసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా మేమందరం కూడా రోడ్ల మీద ఎక్కేసి ధర్నాలు రాస్తా రోకోలు కూడా అది కూడా శాంతియుతంగా ఇవన్నీ చేసేసి మా ముదిరాజులకు 2 టికెట్లు వేయండి 3 టికెట్లు వేయండి నేను రిక్వెస్ట్ అడుక్కొని యాస్టకు వచ్చిపోయింది. అయినా ఒక్క టికెటే మీరేం చేసుకున్న ధీమాలో ఉండడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజులు ఒక 30 నుంచి 65,000 మంది ముదిరాజులు ఉంటారు. 30,000 పైకి చీలకి ఎక్కడ తక్కువ ఉంటారు. ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5,000, 6,000, 1,500, 1,000, 3,000, 10-12,000 ఈ మధ్య ఓటు బ్యాంక్తో గెలిచిన చాలామంది ఉన్నారు. అందులో ముదిరాజులందరూ కూడా స్టాండర్డ్ ఏం చేసినంటే బీఆర్ఎస్ పార్టీ ఇంత రిక్వెస్ట్ చేసినా మనకు ఒక టికెట్ ఇవ్వలేదు, అర్థమైందా. దాంతోపాటు ఈటల రాజేందర్ని కూడా గెంటేశారు. కాంగ్రెస్ పార్టీ మనకు టికెట్లు ఇచ్చింది ఇంతో కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేయాలని చెప్పేసి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏవైతే పడ్డాయో అదనంగా అవి ముదిరాజు ఓట్లే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టోటల్ ఓట్ బ్యాంక్తోన రూలింగ్ చేస్తుంది. ఎన్ని ఓట్లు ఎక్కువ ఓట్లతో రూలింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే 4,80,000 5 లక్షల ఓట్ల మెజార్టీతోనే రూలింగ్ చేస్తుంది. అలా ఆ ఓట్ బ్యాంక్ అంతా ముదిరాజులదే. ముదిరాజులు ఇప్పుడు కూడా మీరు అందరూ మైండ్లో పెట్టుకొని ముదిరాజుల్లో ఎట్లుంటుందంటే నమ్మకంతోనుంటే ప్రాణమని ఇస్తారు. ముదిరాజులు నమ్మకంతోనుంటే ప్రాణమని ఇస్తారు. నమ్మకం లేదు కోల్పోయినాం అనుకుంటే ఖచ్చితంగా తీసేసి బయట వాడేస్తారు. వాళ్ళు ఏం చేయాలో గది చేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లయితే పనిచేసారో ఇప్పుడు కూడా అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాకిటి శ్రీ గారికి తొందరగా మంత్రి పోయి ఇస్తేనే మళ్ళీ నెక్స్ట్ మీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనగడ సాగుతుంది. లేకుంటే బోలేబీస చదువుకోవాల్సిందే, కథం కావాల్సిందే. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి ఇంత విధేయుడుగా ఉన్న మీరు పార్టీ ఎందుకు మారారు? పార్టీ ఎందుకు మారినరు అంటే అందులో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ అన్న కానీ కవితక్క కానీ తెలంగాణ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ నాకు ఎలాంటి కోపం లేదు. కాకపోతే ఏంటంటే ముదిరాజులు కూడా ఇవాళ ఎంతో అంత చదువుకున్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఒక 2-3 టికెట్లు ఇచ్చేసి మీరు అక్కడ పోయి ప్రచారం చేసి మీరు ముదిరాజులను కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు నేను ముదిరాజు ఒక అమ్మ పాలు తాగినా అని చెప్పేసి కేసీఆర్ అని ఇప్పుడు ఎట్లయితే చెప్పిండో అది దృష్టిలో పెట్టుకొని ఆ మాట మీదకి వెళ్ళన్నా కనీసం ఒక 2-3 టికెట్లు ఇచ్చేసి మీరు ఒక రౌండ్ ఇట్లా తిరిగేసి వస్తే దాని తర్వాత ముదిరాజులందరూ కూడా మా ఓట్లు మేము వేసుకోవాలన్నట్టు ఉన్నది. దాని తర్వాత మీరు కొంచెం ఆర్థికంగా ఏమైనా ఇది ఉన్నా కూడా మీరు అవసరం అనుకుంటే 30-40 కోట్లు ఇవ్వాలి, అవసరం అనుకుంటే ఇవ్వాలా, దగ్గర ఉంచి గెలిపించాలా, పార్టీ ఫండ్ ఇవ్వాలా, గెలిపించుకోవాలా. ఇలా మాకు కూడా చట్టసభలో అడుగు పెడితే మేము కూడా మా వాయిస్ వినిపిస్తాం. ఆ ముదిరాజులకు ఏం కావాలో అది హక్కులు సాధించుకుంటాం. దాని తర్వాత బీసీ బిడ్డలకు అందరికీ ఉపయోగపోతారు కదా. మీరు అంత మాత్రానికి మీరు ఏంటంటే టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఆ చిన్న ఒక కోపంతోన మనము కాంగ్రెస్ పార్టీలో పోవాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం ఉన్నట్టేనా? అంటే నేనేమంటున్నా అంటే నేను ఎప్పుడు కూడా
పార్టీలో ఎలక్షన్స్ అప్పుడు నేను పనిచేస్తా, ఆ తర్వాత పొయ్యేసి వాళ్ళెంబడా వీళ్ళెంబడా తిరిగి ఇది చేసి అది చేసేసి ఇవన్నీ కూడా యాక్టింగ్ చేసి డ్రామాలు చేసేసి ఈ జోకడము చేయడము ఇవన్నీ మనకు రాదు బైసాబ్. ఎందుకంటే ఓపెన్గా ఉంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. ఖచ్చితంగా లాలబెల్లలో ముదిరాజు అవసరము వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి 100% నేను ప్రాణం పెట్టి పనిచేస్తా. ఆ తర్వాత వాళ్ళకి నిజంగానే ఇట్లా ఏళ్ళమి లెక్క పెట్టుకుంటే పలానా ముదిరాజు కులంలో ఎవరు ఉన్నారు అనుకుంటే పలానా ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాలబెల్లలో ముదిరాజు మైక్ పట్టుకొని ఎక్కడ తిరిగితే అక్కడ 100% 1000 ఓట్లు అయిపోయారు. 117 నియోజకవర్గాల్లో ఎక్కడ పోయినా కూడా కనీసం తక్కువ 10-15 వేల ఓట్లు అయిపోయి ఇచ్చే సత్తా నా దగ్గర ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తి మనకు కూడా అవసరము, మన పార్టీకి అవసరము. ముదిరాజులు ఒక్కరే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కూడా నా వెంబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను ఎక్కడ పోయినా కూడా వేలాది మంది నాకు బ్రహ్మరథం పడతారు, లక్షలాది మంది నాకు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం మనకు సముచిత స్థానం కల్పిస్తే ఆ పార్టీకే మంచిది అని అనుకుంటున్నాను. ఓకే, కానీ మీరు పార్టీ మారడానికి గల కారణాలు మీ సెటిల్మెంట్కు అడ్డం పడకుండా ఉండాలంటే ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ఒక విమర్శ ఉంది. ఒకటి భయ్ సాబ్, నేను ఏమంటున్నానంటే మీరు ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన ఇవాళ ఏసీపీ డీసీపీ కమిషనర్ లెవెల్లో కూడా మీరు ఆన్ రికార్డ్ ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. లాలాపేట లల్లు ముదిరాజు ఎక్కడన్నా ఎవరికన్నా డిస్టర్బ్ చేసి ఒక గజం భూమి కబ్జా పెట్టి తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా చెప్తే దాన్ని నేను దేనికాడి దాంట్లాడి. నేను ఈ సొసైటీలో ఒక మనిషిగా పుట్టిన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆ కష్ట సుఖాలని తెలుసు. కాబట్టి నేను హ్యాపీగా ప్రశాంతంగా గొప్పగా 100,000 కోట్లతో బతకకున్నా నేనైతే హ్యాపీగా ఉన్నా. నా పిల్లలు మంచి చదువుకున్నారు, ముగ్గురు, వాళ్ళు మంచి పొజిషన్ ఉన్నారు, బంగారం లాంటి భార్య ఉంది. నేను సొసైటీలో నాకంటూ దేవుని దయతోనో నాకు ఒక మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఖరాబ్ కావద్దు అనుకుంటే మేము 100% మేము లో ప్రొఫైల్తోనే ఉంటాను. నేను ఎక్కువ అణిగి నేను ఉంటట్లు ఉంటాను. ఇప్పుడు ఏమీ లేనమ్మా ఎగిరేరి పడుతుంది అన్నీ ఉన్నమ్మని ఒక ఇస్తరాకులో అన్ని రకాలుగా ఫుడ్స్ ఉండి నేను ఇస్తరాకు లాంటివని ఏమి ఎగిరేది ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను సెటిల్మెంట్స్ అన్న పదంకు అది అర్థమే లేదు. కాకపోతే ఒక పెద్ద మనిషిగా నేను ఉంటా కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు చాలామంది నాకు ఇది పరిస్థితి మీరు కంపల్సరీ మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పి నా దగ్గరికి వస్తే వీలైనంత మట్టుకు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా. ఆ పని చేసి పంపిస్తా. కాకుంటే దగ్గర ఉండి నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేసి పోలీసుల ద్వారా కూడా నేను పరిష్కరించే సమస్యలు చాలా ఉన్నాయి. మీరు ఏం సెటిల్మెంట్ చేయండి, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన లల్లుబాయ్ ఇలా గోల్డ్, కార్లు, ఇంతమందిని మెయింటైన్ చేయడం, ఇన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అయితే బైసాప్ నేను అర్థమైందంటే నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే కష్టానికి అలవాటు పడ్డాను. చిన్న పని పెద్ద పని అయినా కూడా ఏ పని అయినా కూడా నేను హ్యాపీగా మనసు పెట్టి పని చేసిన. దాంతోపాటు ఏంటంటే అంచెలుగా ఒక్కొక్కటి స్టెప్ ఎదుర్కొంటే ప్రతి పని ఏ పని చేసినా నేను సక్సెస్ అయినా. అందులో మా ఫ్యామిలీకి సంబంధించి మా నాన్నమ్మ వాళ్ళది ప్రాపర్టీ ఉంటే నా వాటకు ప్రాపర్టీ వచ్చింది ఒక 15-16 ఏళ్ళ కింద. నేను అప్పటి వరకు ఏంటంటే యావరేజ్గా బతుకుంటూ వస్తున్నా, హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. 15-16 సంవత్సరాల కింద నాకు వచ్చిన ల్యాండ్ ఏదైతుందో నేను అది అమ్మడం జరిగింది. అది అమ్మేసి అప్పుడు నా స్నేహితులు కొంచెం రియల్ ఎస్టేట్లో వెంచర్లు చేస్తారు, కొని అమ్మడం చేయడం అట్లాంటివి ఉండే. నాకు సంబంధించిన వచ్చిన డబ్బులు ఏవైతున్నాయో అవి నేను మార్కెట్లో పెట్టడం, ఆ వెంచర్లో పెట్టడం, అట్లా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. దాని ద్వారా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్లు అమ్ముకున్నాడు ఎవరు ఖరాబ్ కాలేదు, భూమిని అమ్ముకున్నాడు ఎవరు ఖరాబ్ కాలేదు. ఇలా పెద్ద సినిమా స్టార్స్ కూడా వాళ్ళకి వచ్చిన రెమ్యునేషన్ ఇలా 50 లక్షలు వచ్చింది. ఈ 50 లక్షలు వాళ్ళ దగ్గర ఏ బ్యాంకులో వేసిన ఏముంటుంది, ఇది తీసుకొని ఒక భూమి పెడితే ఈ సినిమా అంటే 1 year లోపు 50 లక్షలకు 3-4 కోట్లు అయినా కూడా ఉన్నాయి. అట్లా భూమిని నమ్ముకుని ఎప్పుడు ఖరాబ్ కాలేదు. మనం కూడా నాకు సంబంధించి ఏదైతే అమౌంట్లు వచ్చినాయో నేను ల్యాండ్ మీద పెట్టేసి కొన్ని వెంచర్లు చేసి కొనడము అమ్మడం చేయడం ఏదైతుందో నా బిజినెస్ అదే కంటిన్యూ. లేదు వాడు చిల్లర చిచ్చారు అనుకుంటే నా మీద ఇప్పుడే కేసులు అవుతుండే, ప్రతి ఛానల్లో ఎండ్లనో బదలాం అవుతుంటే చేస్తుంటే ఎలానో చూస్తారా ఏ ఛానల్ అన్న. నేను ఏదున్నా కూడా ఏంటంటే లో ప్రొఫైల్తో ఉంటా, అందరు నా వాళ్ళు, అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్నాను తప్ప నేను ఎప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ చేసి ఏదో కావాలా, ఏదో చేసుకోవాలా, ఏదో అనే ఆలోచన అయితే నాకు లేవు. ఓకే, కరోనా సమయంలో మీ వీడియోలు చాలా బాగా వైరల్ అయినాయి. మీరు చేసే సామాజిక కార్యక్రమాలు
అంటే ఎట్లా స్టార్ట్ చేసారు ఏంటి మీరు కరోనా సమయంలో చేసిన మీ సేవ గురించి ఒకసారి? ఒకటి బ్రదర్, కరోనాలో ఏమైందంటే ఇంతకుముందు నేను చాలాసార్లు కూడా చెప్పినా, నేను కరోనా సమయంలో అది తెలియని ఒక వైరస్ ఆ పబ్లిక్ లోపల అది రావడము, అందులో ఇంటి పక్కలలో ఇంటి ముందు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఒకప్పుడు మనకి ఏముంటుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇంటి పక్కలోడు ఆడు బాగా లేకుంటే మంచిగా ఉంటుంది, మనమే బాగుండాలని కోరుకునే సిచ్యువేషన్. ఇప్పుడు ఏ రోగం లేదు కాబట్టి కరోనా వచ్చినప్పుడు నా ఇంటి పక్కలోడు మంచిగా ఉండాలా, వాడి హెల్త్ మంచిగా ఉండాలా అని చెప్పి కోరుకునే పరిస్థితి. అంటే వానికి ఏమైనా అయిందనుకో మనకు డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉండేది. ఆ తర్వాత మనం కూడా ఏంటంటే టీవీలు ఛానల్స్ అవి చూసిన తర్వాత ప్రపంచానికి మొత్తం లాక్డౌన్, ప్రపంచానికి తాళం వేసేసాడు. ఎవరిని ఇంట్లో వాడు ఉండాలా, ఉన్నోడు ఇంతో అంత తిన్నాడు బతికిండు, డబ్బులు ఉన్నోడు హాస్పిటల్ పోయిండు, చచ్చినోడు చచ్చిండు, బతికినోడు బతికిండు. దాని తర్వాత తినడానికి తిండిలో చాలామంది పొద్దంతా కూలినాలు చేసుకొని వచ్చేసి వాళ్ళు సాయంత్రం 1 కిలో 2 కిలో బియ్యం తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని పిల్లలకు వాళ్ళకి వండుకొని పెట్టుకొని తినే పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విలేజ్ల నుంచి వచ్చిన వాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు, గూడు లేని వాళ్ళు, రోడ్డు మీద వండుకుంటే వాళ్ళు, ఇలాంటి ఎంతోమంది లక్షలాది మంది ఉన్నారు. అయితే అవన్నీ కూడా మనం ఏంటంటే కొంచెం మనం కూడా చెల్లించిపోయినాం. సరే అందరు చనిపోతారు, చాలామంది చనిపోతేప్పుడు ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా చచ్చిపోతే ఈ సొసైటీకి మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. సరే ఖచ్చితంగా ఈ వైరస్ మాత్రం ఇవాళ వానికి రేపు వీనికి మన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇంటి పక్కల ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకుపోతారు, ఆ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోతారు. మెయిన్ ఏంటంటే కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఇంత గోళీలు మింగి ఇంటికాడ వండుకున్నాడు బతికిండు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోవడానికి ఏంటంటే ఈ 4 గోడల మధ్య అవుతుందో ఈ అద్దాల ఫిట్ చేసేస్తారు, ఆ మిషన్లు పెడతారు, ఆక్సిజన్ పెడతారు, యాంటీబయాటిక్ మెడిసిన్ ఇస్తారు, తిండి లేదు గిండి లేదు. ఎక్కడ పోయిందా? ఇందులో ఉండే వరకు ఏంటంటే నాకు ఏదో తెలియని రోగం వచ్చేసింది, ఇక నేను ఏమవుతున్నా హైబత్కు భయానికి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు మెడిసిన్ ఇచ్చినప్పుడు మెడిసిన్తో పాటు మన కడుపులో ఫుడ్ కూడా పడాలి. మెడిసిన్ మన బాడీకి ఎట్లయితే ఉంటుందో దానికి సంబంధించి ఫుడ్ కూడా ఉంటే ఫుడ్ చేస్తుంది, మెడిసిన్ చేస్తుంది. ఫుడ్ లేదు, ఓన్లీ మెడిసిన్ పెట్టి దాన్ని హార్ట్, లివర్, తర్వాత ఇవి అవి మెల్లమెల్ల డ్యామేజ్ చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. అట్లా దాంతోపాటు ఏంటంటే మేము చూసిన తర్వాత అరే మనం కూడా ఎప్పుడప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి మనం కూడా స్వార్థం ఉంది. 5 సంవత్సరాల వరకు బతుకుతే మళ్ళీ మేము ఎవరి దగ్గర చేయి దాపకుండా బతకాలి, మేము కూడా మా ఫ్యామిలీకి అన్నం పెట్టుకోవాలి, నేను కూడా మళ్ళీ గట్టిని కావాలంటే బతుకుతే, లేదు చచ్చిపోతే ఏం చేసేయలేదు. మన దగ్గర ఉన్నది ఓ 10 మందికి వంచుదాం, 10 మందికి అన్నం పెడదాం అన్న ఆలోచన ఆ రోజు మనకు మైండ్లో రావడం. ఆ టీవీల ముందు కూర్చొని చాలాసార్లు నేను ఏడ్చుకోవడం, ఆ జనాలందరూ చూస్తుంటే ఇక ఆ ఫీల్ అట్లా. ఎందుకంటే మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత రౌడీయిజంగా మన బాడీ లాంగ్వేజ్ ఉన్నా ప్రతి మనిషికి ఒక మనసు అనేది ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత నేను పోతూ ఓ 10 మందికి మనం అన్నం పెడదాం, 100,000 మందికి అన్నం పెడదాం, పెట్టి చావు వస్తే అందరితో పాటు మనం కూడా చచ్చిపోదాం అన్న ఆలోచన మనకి ఏదైతే వచ్చిందో ఆ రోజు మనం దేవుని దయతోన డీసీఎం కూరగాయలు తీసుకొచ్చి పనిచేసినాం, లారీల కొద్ది బియ్యాలు తీసుకొచ్చి పనిచేసినాం, అన్నదాన కార్యక్రమం. ఏ రోజు కూడా నా అదృష్టానికి ఏంటంటే అంత లాక్డౌన్లో కూడా పాత బిడ్డలు ఒక్కరోజు కూడా మాస్క్ పెట్టుకోలేను. మాస్క్ పెట్టుకోకుండా అందరు కూడా మాస్క్ పెట్టుకుంటే నన్ను కొంచెం ధైర్యం కూడా ఇచ్చిన, మీరు కొంచెం ఏం అంత వరస్ట్ భయపడకండి. ఎవరైతే భయపడ్డారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. చాలామంది భయం చంపేసింది. భయం చంపేసింది. అట్లా చాలామంది కూడా ఏంటంటే అన్నదాన కార్యక్రమం కానీ ఇవి కానీ అవి కానీ చాలా ఇష్టం. ఇవాళ ఏమైందంటే ఈరోజు మనలాని ఇంత ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి లాలబిడ్డ లల్లు ముద్రాజన కూడా మనసున్నదని చెప్పేసి జనాలు అనుకోవడానికి సోషల్ మీడియాలో ఏంటంటే లాంగ్వేజ్తో పని లేదు. ఇవాళ ప్రపంచ దేశాలందరూ కూడా వాళ్ళు అరే వీళ్ళు ఇంత బాడీ లాంగ్వేజ్ అంతా కూడా కొంచెం విలేజ్గా కనిపించిన వీళ్ళ మనసు మంచిది కదా అని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు అట్లా లక్షలాది మంది కోట్లాది మంది స్వీకరించారు, ఇష్టపడ్డారు. ఆ ఇష్టాన్ని ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కర్ణాటక కానీ ఇక్కడ తమిళనాడు కానీ తర్వాత విదేశాలు కూడా మాకేందంటే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మా ఎంబడ ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారంటే నా అదృష్టంగా భావిస్తా. మేము చేసిన పుణ్యం పనులు ఏమైనా ఉన్నాయంటే కొద్ది గొప్ప గవి చేసినాం, అది మేము అదృష్టంగా భావిస్తాం, జన్మకి ఇది అదృష్టంగా భావిస్తాం. ఓకే, కరోనా సమయంలోనే ఇదే సేవా కార్యక్రమం ముసుగులోనే ఒక మర్డర్ చేసిరని విన్నాం. అంత పిచ్చి మాటలు పైసాబ్ ఇది. ఇప్పుడు ఏంటంటే అది మీకు రాంగ్ మెసేజ్. అది ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎవరిని ప్రాణాలు వాడి దగ్గర పెట్టుకొని ఎవరిని పరిశాలను అనుకుంటే నేను ఏమంటున్నా చేసిరా చేయలేదా? లేదు, అలాంటిది ఏం లేదు. నేను కాకపోతే ఏంటంటే నేను కొన్ని రోజులు నేను కొంచెం బయట వేరే అబ్స్కాండింగ్ ఉంటే కొంచెం వేరే ఒక చిన్న అదే మర్డర్ చేసి అబ్స్కాండింగ్లోకి వెళ్ళారు. అది కాదు బై సాబ్, నేను ఏం చెప్పాడు నీకు అర్థమైతే లేదు. అంటే డైరెక్ట్ మర్డర్ అంటే బై సాబ్ నువ్వు
ఇంత ధమాక్ లేని మాట మాట్లాడతారు. నేనేమంటున్నా, నేనేమంటున్నా చేసిరా చేయలేదా? నేనేమంటున్నా అంటే ఆ రోజు హైదరాబాద్ విడిచిపెట్టేసి ఏంటంటే మనం చేసిన సేవా కార్యక్రమం అయితే చేసుకుంటూ కొన్ని రోజులు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఏం చేసినా అంటే మాకు సంబంధించిన పొలం ఉంది, ఆ పొలం దగ్గరనే ఏ డిస్టర్బ్ లేకుండా ఉంటుంది, కొంచెం ఏంటంటే మనం కూడా కొంచెం మంచి వాతావరణంలో ఉంటాం కదా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో, అది కూడా 2019లో వచ్చింది కదా కరోనా, 19-20-21. అయితే ఆ మధ్యలో ఏం చేసిన అంటే నేను కొంచెం సిటీ అవుట్స్కట్స్ వెళ్ళేసి మా ఫ్రెండ్స్ మేడం మేమందరం కలిసి పొలాల దగ్గర ఒక 47 రోజులు 50 రోజులు మేము ఉన్నాం అంతే తప్ప దాన్ని మైండ్లో పెట్టుకొని ఎవరో ఏదో చెప్పేసి అది మీరు పట్టుకొని దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తారు. అది కరెక్ట్ కాదు. అంటే చేయలే అంటారు మీరు? లేదు, అలాంటి ఆలోచన లేదు. అట్లాంటి మేము అట్లా జోలికేమో మేము ఎవరైనా వచ్చేసి కొడతా అంటే ఈ చెంప కాదు ఈ చెంప కూడా కొట్టిపోయింటాను నేను. ఎన్ని కేసులు ఉంటాయన్నా మీ మీద? కేసులు ఏం లేవు భాయ్ సాబ్. ఏం కేసులు? ఏం కేసులు? వైట్ పేపర్, లాలాపేట లల్లు ముదిరాజ్ అన్న ఒక వైట్ పేపర్ లాంటి వైట్ పేపర్ చిన్న చుక్కలేనోడు, చిన్న డాట్ కూడా ఉండదు. నేను అలాంటి వ్యక్తి. నేను మరి అవసరం అనుకుంటే ఏపీఎస్లో ఎంక్వైరీ చేసుకుని వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాకు తెలియలేనప్పుడు, మాకు కొంచెం లోక జ్ఞానం లేనప్పుడు జరిగిన కేసులు గబిగేవి ఉంటే ఉండొచ్చు. తర్వాత మేము ఏంటంటే మేము మారిపోయినాం, జనజీవన సంస్థలో కలిసిపోయినాం, పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్ అవసరమైతే వీలైతే వాళ్ళకి సర్వీస్ చేయాలి. ఎవరికైనా మోసం జరుగుతుంది అంటే మోసపోయినోని 100% పట్టుకొస్తాం, వీలైనంత మటుకు నిలబెడతాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. వినకుంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం, అక్కడ తాట తిప్పిస్తాం. దాన్ని బట్టి ఏదైనా ఉంటే వీలైతే. మీరేం ధమ్కిలు ఇచ్చి, మీరేం దాడులు చేసి, మీరు కొట్టి ఇటువంటి ఏం చేయలేదా? అట్లాంటి గుర్తుపెట్టుకోలేదంటే ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్క దగ్గర ఫోన్ ఉన్నది. ధమ్కిలు ఇవ్వడం, ధమ్కిలు అంటే ఏమున్నది, మన దగ్గరికి ఫస్ట్ లాలాపేట లల్లు ముదిరాజన్న దగ్గరికి ఒక సమస్య వస్తుంది అంటే 70% వాళ్ళకు ఫోన్ పోతే అరే ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయింది కదా, ఆయన మంచి వ్యక్తిగా మనకు ఫోన్ చేసింది, ఎందుకులే మనకి ఇది వాళ్ళ దగ్గర నిజంగా తీసుకుందాం కదా, వాళ్ళకి ఇచ్చేద్దాంలే అన్న ఆలోచనకి అమౌంట్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవుతారు. వాళ్ళే వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడిపించేసి ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకొని సెటిల్ చేసి పంపించేది చాలా ఉంటాయి. లేదు వినప్పుడు అవసరం ఉంటే వాళ్ళని నేను దగ్గర నుండి తీసుకెళ్ళి ఏ పోలీస్ స్టేషన్కి పరిధిలో వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కంప్లైంట్ రాపిచ్చేసి వీలైనంత మటుకు అక్కడ పిలిపించి వాళ్ళు కూడా అరే ఇది కంపల్సరీ జైలుకు పోవాల్సి వస్తుంది, ఏదంటే వాళ్ళకి అదేముందో ఖతం చేసుకొని చెప్పేసి అట్లా కూడా మనం పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కొన్ని మనం మాట్లాడిపించి పెద్ద మనిషిగా చేసినవి చాలా ఉన్నాయి. ఏమన్నా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ప్రజలు, కానీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే చట్టాన్ని మీరు చేతులకు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొన్ని సివిల్ మ్యాటర్స్ ఉంటాయి. పోలీసులు వచ్చేవరకు ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. డిపార్ట్మెంట్ అన్నప్పుడు వాళ్ళు దునియా సతమతం అయిపోతారు. ఇంకోటి తెలుసా, ఇలా పోలీస్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టే మనం ఈ హైదరాబాద్లో నువ్వు కానీ నేను కానీ హ్యాపీగా 3 పూటలు తిని కంటిన్యూ నిద్రపోయి మంచి పడుకుంటున్నాం. ఆ పోలీస్ వ్యవస్థనే ఒక్కరోజు వాళ్ళకి సెలవు ఇవ్వమని చెప్పండి, ఒకటే రోజు 24 hours పోలీస్ వ్యవస్థకు సెలవు ఇవ్వమని చెప్పండి, హైదరాబాద్ మొత్తం అల్లకొల్లడం అయిపోతుంది. దోపిడులు, దొంగలు, మర్డర్లు, మానభంగాలు ఎన్నో అయిపోతాయి. అంటే పోలీసుల వాళ్ళ పాత్ర చాలా పెద్దది. వాళ్ళ కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే 100% వాళ్ళు తాట తీస్తారు, ఎవరుంటే కేసులు చేస్తారు, జైలుకు పంపిస్తారు, ఇవన్నీ ఉంటాయి. సివిల్ మ్యాటర్లు వచ్చేవరకు ఏంటంటే నమ్మిస్తారు, మోసం చేస్తారు, కోట్ల రూపాయలు తీసుకుంటారు, లక్షలు తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే గరీబ్ ఉన్న వాళ్ళని నమ్మించింది తాయిపిచ్చి చేపించేసి వాళ్ళని కొంచెం ట్రాప్లు వేసేసి వాళ్ళ దగ్గర ఉన్నాయి గదో ఇది అమ్మిపించుకొని చేసుకొని చాలా మోసాలు చాలా దగాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వెంచర్ల పేర్లతోనా కూడా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో వెంచర్ల పేరుతోనా 1000 కోట్లు 100 కోట్లు మోసం చేస్తారు. మేము తీసుకుంటున్నా ఒక సెటిల్మెంట్కి ఎంత తీసుకుంటారు? లే భాయ్ సాబ్, నేను ఏమంటున్నానంటే సెటిల్మెంట్కి ఎంత తీసుకుంటామని కాదు, ఏదన్నా అవకాశం వచ్చింది వాళ్ళు ఎవరైనా పని చేయించుకోరు, పని చేయించుకుంటే ఆ పని జరిగింది వాళ్ళకు అన్న మేము సంవత్సరాల కొద్ది కోట్లు తిరుగుతున్నాం, ఎక్కడ కూడా తిరుగుతున్నాం, ఎంతోమంది దగ్గరికి పోయినాం, మాకు న్యాయం జరగలేదు, మీ దగ్గరికి వస్తే మీరు ఫోన్ చేస్తే వచ్చారు, ఏదో మాకు న్యాయం జరిగిందన్న అని చెప్పేసి రెచ్చిపోతే సంతోషంగా వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొని మన పిల్లలు ఉంటారు, ఖర్చులు ఉంటాయి, అంతే తప్ప స్పెషల్గా ఎంత కావాలి అంత కావాలని ఫోర్స్ అయితే ఏముండదు. ఓకే సరే, భూమి పంచాయతీలు పైసల పంచాయతీలు అంటే ఇట్లా చేస్తారు. ఒకవేళ ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ఇష్యూ ఉందని మీ దగ్గరికి వచ్చారు అనుకో, ఎట్లా సాల్వ్ చేస్తారు దాన్ని? భార్యాభర్తలు అంటే నేను కూడా పెద్దోనే కదా భాయ్ సాబ్, ఇప్పుడు చిన్న పూర్వంలాగా కనిపిస్తుండొచ్చు. నేను 49 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ MBA అయిపోయింది, మంచి పొజిషన్లో జాబ్ చేసుకుంటుంది, అల్లుడు సాఫ్ట్వేరు, మనమరాలు పాపకు. ఓకే, తర్వాత మా పెద్దబాబు కూడా మ్యారేజ్ చేసిన, 2 లాయర్స్ వాళ్ళు. బాబు పుట్టిండు, చిన్న బాబు కూడా ఇంకొక ఈ 1 year లోపల పెళ్లి చేసేస్తా. అంటే నేను
లైఫ్ గ్రౌండ్ లెవెల్ నుంచి నేను లీడ్ చేసుకుంటూ వస్తూ దాంతోపాటు నేను చదువులేదు నాకు నా 10th వరకు చదువుకున్నాను, అది కూడా గవర్నమెంట్ స్కూల్ ఫెయిల్. నేను అక్కడ చదివేయలేదు. నేను చదువుకోకుండా పిల్లలు చదివేయాలన్న ఒక తపన, ఆ తపన నాది. పిల్లలు కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే ఒక గల్లీలో చిన్న రౌడీ షీటర్ ఉండే, చిన్న ఫైల్ మాన్ ఉండే, చిన్న పేరు ఉంటేనే వాళ్ళ పిల్లలు ఇట్లా ఇట్లా అనేసి ఎవరా మా డాడీ తెలుసా ఎవరో అని చెప్పేసి పరిస్థితులు. కానీ నా అదృష్టానికి ఏంటంటే మా 3 పిల్లలు కూడా నేను ఎట్లా చెప్తే అట్లా విన్నారు. దాంతోపాటు మా డాడీ కూడా మార్కెట్లో మంచి పేరుంది. మేము ఏ చిన్న పొరపాటు చేసినా మా డాడీకి డ్యామేజ్ అవుతాన ఉద్దేశంతోన వాళ్ళు కూడా మంచి ఆలోచనతోనే ఉండి మంచిగా చదువుకుని ఇలా కోట్ల రూపాయలు ఉంటాయి. మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, సినిమా స్టార్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలంటే చదువుకుంటారు, లేదనుకుంటే చదువుకోవద్దు అనుకుంటే చదువుకోరు. అందులో వాళ్ళు నేను ఎన్ని డబ్బులు పెట్టినా ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు చదువుకునే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు చదువుకున్నారు. ఆ విషయంలో నేను అదృష్టవంతుని అనుకుంటున్నా. నేను నా 3 పిల్లల విషయంలో ఒక తండ్రిగా నేను అదృష్టవంతుని అనుకుంటున్నా. అట్లా ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చినా కూడా నేను దగ్గర 30 సంవత్సరాలు నా మ్యారేజ్ అయ్యి 31 సంవత్సరాలు పడ్డది. నేను నా ఫ్యామిలీ అనుకోని మా భార్యాభర్తలు మేము ఎలా ఉండేది అండర్స్టాండింగ్లో ఎట్లుంటాం. ఇప్పటి వరకు మాకు 5 మంది బొమ్మరులు. ఈ వెంట్రుకంత కంప్లైంట్ ఉండదు. అది మా మిస్సెస్ ఈ వెంట్రుకంత కంప్లైంట్ చేయలేదు ఇప్పటివరకు. ఆ రోజు తినడానికి తినలేని పొజిషన్ నుంచి కూడా మా భార్యని దగ్గర పెట్టుకొని సాక్కుంటూ వచ్చిన వెంట్రుకంత కంప్లైంట్ లేదంటే ఇలా 100,000 కోట్ల కూడా ప్రతి ఒక్కసారి ఎప్పుడో కోపాలు తాపాలు వస్తాయి, లొల్లి పంచాయితాయి. అంతే తప్ప నేను గొప్ప అంటలేను. అంటే మా భార్య కూడా చక్కగా నన్ను అర్థం చేసుకుంది. ఆమె నా లైఫ్లో వచ్చిన తర్వాత నేను ప్రతిదీ కూడా ఏ ఒక్కరోజు కూడా పైసల గురించి ఆలోచన చేయలేను. ఆమె నా లైఫ్లో వచ్చిన తర్వాత నేను ఏదో ఒక పని చేసుకుంటూ, కానీ పైసల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయకుండా నేను ముందుకు వెళ్ళానంటే మా భార్య కాలు తర్వాత మా బిడ్డ పుట్టింది. ఇలా మంచి ఆలోచనతో నేను ఈ పొజిషన్లో ఉన్నా. రెండోది మీరు చెప్పినట్టు భార్యాభర్తలకు ఇది అనుకుంటే ఏ రకం సెటిల్మెంట్స్ అంటే నా ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని, నా భార్య పిల్లల్ని గుర్తుపెట్టుకొని, సొసైటీ గుర్తుపెట్టుకొని, మా ఫ్యామిలీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా బావలు మా బొమ్మడుదులు మాకు సంబంధించిన ఫ్యామిలీ అందరూ గుర్తుపెట్టుకొని ఎవరి దగ్గర ఏం జరుగుతుంది, ఏం తప్పు ఉంది, ఏం సంగతి అని చెప్పుకొని ఇద్దరిని పిలుచుకొని ఇద్దరు మాట్లాడి చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఒకరు బయటకు పంపించేసి ఇంకొకరు కౌన్సిలింగ్, వాళ్ళని పంపించి ఇంకో కౌన్సిలింగ్ చేసేసి భార్య భర్తల బాండింగ్ ఏంది. భార్య ఉంటే అమ్మ ఇవాళ అవసరం అనుకుంటే ఏం చేస్తావు, ఇవాళ వీళ్ళ దగ్గర కొట్లాడతావు, మీ ఇంటికి వెళ్ళిపోతావు. మీ అమ్మ నాన్న ఉంటుంది, తర్వాత మీ వదినలు కానీ వీళ్ళు ఉంటారు. అన్న మీ ఓడే కానీ వదిన మీ ఆమె కాదు, తమ్ముడు మీ ఓడే కానీ మరదలు మేమే కాదు. అమ్మా నాన్న ఉన్నంత వరకు ఎంతో అంతో నీకు సపోర్టర్గా ఉంటారు. ఆ తర్వాత అమ్మా నాన్న డిస్టర్బ్ అయ్యారు అనుకో, రేపు వదినలు కానీ వీళ్ళందరూ కానీ మెడలు బట్టి బయటకు దొబ్బేస్తారు. వాళ్ళే రాక్షసు అవుతారు మీ ప్రాణానికి. అది గుర్తుపెట్టుకు. కష్టమో నష్టమో దొంగనో లంగనో భర్త ఉంటేనే ఆడదానికి విలువ. మరి ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా వీలైతే నీ భర్త ఏమైనా గలీజులు ఉంటే నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకొని నీ భర్త దగ్గరనే ఉండు. 4 సార్లు అంటాడు, 5వ సారి అంటాడు, 6వ సారి అంటాడు. ఎప్పుడు అరేగా అవసరం ఉంటున్నప్పుడు వాడే మారుతాడు. అర్థమైందా? దొంగనో లంగనో భర్తనే వర్డ్ ఏదైతుందో ఆడమకు ఒక నీడలేక ఉండాలి. ఆయన జరిగిపోయిన తర్వాత ఈ లోకులు కాకులు మంది కూడా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక రకరకాలు వచ్చేస్తారు. కాబట్టి ఈ సొసైటీలో నువ్వు నీ భర్త చాటు నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కుక్కలు చేసి ఇస్తారాకమ్మ నీ పరిస్థితి, నీ లైఫ్ ఒకసారి ఊహించుకో అని చెప్పేసి అట్లా 4 మాటలు మంచి మాటలు చెప్పి ప్రేమ పెళ్ళిళ్ళు అయిన వాటిలలో కూడా ప్రేమ పెళ్లి చేసుకొని కూడా విడిపోతున్నారు. ఇది చక్కని ప్రశ్న. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారంటే ఒక 10-15 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద ప్రేమ పెళ్ళిలో స్ట్రాంగ్ ఉండేది. అట్లా మీ దగ్గరికి ఏమైనా కేసు వచ్చిందా? చెప్తా. అయితే అప్పుడు స్ట్రాంగ్ ఎందుకు ఉండేదంటే ఆ రోజు సోషల్ మీడియా కానీ ఆ రోజు టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా అడ్డం తొడ్డము, ఈ పబ్బులు ఇబ్బులు ఇవి అవి ఇవన్నీ కూడా ఎక్కువ లేకుండే. ఒకరి మీద దృష్టి ఉంటే ఆయనే నాకు సర్వస్వం అని చెప్పేసి ఆడామనుకునేది, మగవాని అనుకునేది. ఇప్పుడు వచ్చేవరకు ఏంటంటే అందరని కాదు, అందులో మా అక్క చెల్లెలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇవాళ ఈ ఐటీ సెక్టర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి జాబ్ రావడం. ఇప్పుడు గవర్నమెంట్ చదువుకున్న అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని ఏం లేదు, ప్రైవేట్ జాబులు. ఈ ప్రైవేట్ జాబులలో కూడా ఒక్కొక్కరు లక్షల జీతాలు. ఆ తర్వాత మనిషికి ఆర్థికంగా డబ్బులు చేయనిన్న తర్వాత ఏ తప్పు చేయాలన్నా కూడా అనిపిస్తుంది.
ఆర్థికంగా డబ్బుల్లో విషయంలో ఎప్పుడైతే మనం వీక్ ఉంటామో, అరే నేను అమ్మ నా లైఫ్ ఎన్నో దగ్గర సెట్ చేసుకోవడం పర్లేదు, పని మీదకి వెళ్తుంది. మాట్లాడినా చేసినా అని చెప్పేసి ఒక బాండింగ్ అనేది ఆ విషయంలో మంచి బాండింగ్ ఉండేది. ఆ తర్వాత వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు లవ్ పేరుతోన పార్కులు, సినిమాలు, షికార్లు, ఐస్ క్రీమ్లు, ఈ తినుడు చేసుడు ఇవన్నీ కూడా తిప్పుడు. దాని తర్వాత ఏంటంటే ఒకరికొకరు అడ్వాన్స్గా వీళ్ళు కమిట్ అయిపోవడు. ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే పెళ్ళి కాకముందుకున్న ఊపు పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోకముందు ఏంటంటే రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తాడు, ఆమె ఫోన్ చేస్తారు, మాట్లాడుకుంటారు, గంటలు మాట్లాడుకుంటారు. దీని తర్వాత పెళ్ళైన తర్వాత నెల 2 నెలలు అయిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఇప్పుడు మెల్ల మార్పు స్టార్ట్ అయింది. మార్పు అంటే ఏముంది, ఇక నా భార్యనే కదా ఈమెకు ఉంటుంది, నా భర్తనే ఆమెకుంటుంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. బిజీ అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకున్న మేడిపోతుంది భార్య నా దగ్గర ఉంటుంది కానీ ఏమనుకుంటుంది. తర్వాత ఏమి స్టార్ట్ అవుతుంది మెల్లగా, అరే ఇంత ముందుకు నాకు మంచి ఇంపార్టెంట్ ఇచ్చేది, అప్పుడు ఇచ్చే ఇంపార్టెంట్ ఇప్పుడు ఇస్తలేవు, నా రెస్పెక్ట్ చేస్తలేవు, నాకు ఇది చేస్తలేవు, అది చేస్తలేవు, నాకు అది అలా సినిమాకి తీసుకోతావు, షికారు తీసుకోతావు, పబ్బు పోతాం, రకరకాల ఇవన్నీ కూడా మనస్పర్ధలు వచ్చేమైందంటే దీని ద్వారా విడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అందులో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న దాంట్లో కూడా చక్కగా అర్థం చేసుకుంటున్నారు. మనం ఏంటంటే ఒకే భర్త ఒకే భార్య వీళ్ళ దగ్గర మనం లైఫ్ లీడ్ చేయాలి, 100% మనం కలిసి ఉండాలి. ఒకరు అన్నా ఒకరు తగ్గుడు, వాళ్ళు భర్త అన్నా భార్య తగ్గుడు, భార్య అన్న భర్త తగ్గుడు, ఇలాంటి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో ఉన్నోళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న మంచుకున్నారు, లేని వాళ్ళు విడిపోతున్నారంటే ఈ అండర్స్టాండింగ్ కొంచెం దూరం అయిపోయి విడిపోతారు తప్ప వాళ్ళు మంచిగా ఏంటంటే 100 సంవత్సరాల భవిష్యత్తు మాకుంది అని ఆలోచన చేస్తే మాత్రం అందరూ కలిసిమెలిసి ఉంటారు. దయచేసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఒక్కడికి 100 రకాలుగా ఆలోచించుకోండి. ఈరోజు నా ఎంబడ రెగ్యులర్ తిరుగుతాడు, రెగ్యులర్ పడతాడు, సినిమాలకు షికార్లకు తిప్పుతాడు, చేస్తాడు, 100 ఫోన్లు చేసేది, ఏదంటే అది ఇప్పించేది చేసేది అని చెప్పేసి ఆ ఆలోచన ఏదైతుందో మీరు రేపు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అవన్నిటి కూడా మ్యాక్సిమం దూరం అవుతారు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే ఈ పనికిరాని షోకులకు దూరమై పనికొచ్చే ఆత్మ అనుబంధాలకు మీరు దగ్గరవుతారు. కాబట్టి అదే చూడండి తప్ప ఈ పనికిరాంత నాకు ఎట్లా చూసినావు, ఇట్లా చూసినావు, అది చేసినావు, ఇది చేసినావు. అప్పుడంటే బరుబాధ్యత లేకుండే సంపాదన చేసినా తీసుకొని ఖర్చులు పెడుతుండే. సరే ఒకరికొరు ఆడపిల్ల మోర్లు పెట్టాలి, మోర్లు ఆడపిల్ల పెట్టారు, అది వేరే విషయం. కాకపోతే అంటే పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా ఎంత బాధ్యత ఉంటాయి, సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సి వస్తుంది మొగడు అన్నప్పుడు. ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఆ మొగ అయినా కూడా ఏంటంటే మీరు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి ఎస్ ఈయన నా ఆస్తి ఏడిపోతే నా ప్రాపర్టీ 100 సంవత్సరాలు లాయపడి ఉంటాడు, ఇవాళ మేము రోజులు మనం తిరిగినాం, ఎంజాయ్ చేసినాం, ఇలా పెళ్లి చేసుకున్నాడు, నాకు డబ్బులు సంపాదించాలా, మమ్మల్ని పోషించాలా, వాళ్ళ అమ్మ నాయన పోషించుకోవాలని చెప్పేసి ఆ ఆలోచన మీరు తీసుకుంటే మాత్రం 100% మీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలు లెక్క ఉంటుంది. అదొక్కటి మైండ్లో పెట్టుకొని మీరు అందరు కూడా కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు ఉన్న యువత మొత్తం బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి ఆన్లైన్ గేమ్స్కి బాగా అలవాటు పడ్డారు. దీన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద సెలబ్రిటీల మీద కేసులు చేసినారు పోలీసులు. ఎట్లా చూస్తారు మీరు ఈ యాప్లను కానీ ఈ గేమ్లను కానీ? ఈ బెట్టింగ్ యాప్స్ నీలాంటోడు నాలాంటోడు ఎంతో అంతో లోక పరిజ్ఞానం ఉన్నాడు, సొసైటీ అంటే ఏందో తెలిసినోడు మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడు. ఓకే, దానికి ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు తెలుసా? రోడ్ల మీద అవారగా తిరుగుతూ చిన్న వీడియోలు చేస్తూ పనికిరాని పనికొచ్చేటి చెత్త వీడియోలు చేస్తూ పేర్లు చెప్పే అవసరం లేదు, ఇవన్నీ చేస్తూ జనాల మధ్యలో బాగా హైప్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏం చేసినంటే ఫాలోవర్స్ పెంచుకొని ఎవరికైతే ఫాలోవర్స్ ఉంటారో ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వలవేయడం, వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాము, కొంతమందికి 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేసి చేస్తే బాగుంటుందని చెప్పేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పైసలు తీసుకోవడం, వాళ్ళకు ఆ బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేయడం. అది కూడా బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళు చేసేటప్పుడు మంచిగా చెడ, మా దగ్గర కూడా చాలామంది వస్తారు, ఇది మంచిగా చెడ, ఈ సొసైటీకి ఏం ఉపయోగపడుతుంది, సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఈ సొసైటీలో కూడా మన పిల్లలు వాళ్ళు కాకుండా అందులో మన కొడుకులే ఉండొచ్చు, దానికి ఏదైనా బెట్టింగ్ యాప్స్ అలవాటు పడేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకుంటే ఇంట్లో ఏముంటే అమ్ముకోని పిల్లలు ఇంట్లో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్లలో బాగా మతాలకూతలం అయిపోయిన జీవితాలు, లక్షల మంది ఇలా కోట్ల మంది బెట్టింగ్ యాప్స్కు బానిసలు అయిపోయి డ్రగ్స్కు అలవాటు పడి గాంజాయికి అలవాటు పడి వాళ్ళ నానా ఇబ్బందులు పడేసి ఎందుకన్నా ఇట్లాంటి పిల్లల్ని అని చెప్పి తల్లిదండ్రులు కూడా షో పెట్టే పరిస్థితులు ఎదుగుతాయి. దీనికంతా కారణం ఎవరు? ఈ బెట్టింగ్ యాప్స్ వాటితో ప్రమోట్ చేస్తారు. నేను పేర్లు చెప్పాను, చూస్తే నా కొడుకులారా, మీకు కూడా అన్న తమ్ముళ్ళు మీకు సంబంధించిన మీ ఫ్యామిలీలో మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఉంటారు.
ఒక్కసారి ఆ దృష్టిలో పెట్టుకొని మనం చచ్చినప్పుడు మనం 100,000 కోట్లు తీసుకొని బొందం వేసుకోవడం లేదు. చచ్చినప్పుడు ఏం ఎంబడ పట్టుకోలేదు. కాబట్టి మీరు ఈ బెట్టింగ్ యాప్స్కి ఏవైతుందో ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఆ బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయకుండా ఉండాలి. దాంతోపాటు ఏంటంటే గవర్నమెంట్ కూడా కఠిన బెట్టింగ్ యాప్స్ ఎవడైతే చేస్తుండో, ఎవడైతే ప్రమోట్ చేస్తుండో ఫస్ట్ వాని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన డబ్బులు ఎవడైతుందో వాని ద్వారా వాని పట్టుకొని ఫస్ట్ ఏంటంటే కింద హెయిర్లతో ఉన్న పీకేస్తేనే ఈ సొసైటీ ఏమన్నా బాగుపడుతుంది తప్ప ఏదో మీద తూతూ మంత్రంగా ఇలా అరెస్ట్ చేసినాం, జైలుకి వేరు వచ్చారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ కూడా చాలా సీరియస్ ఉంది, చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా సీరియస్ ఉంది. వీళ్ళకు జైలు శిక్షనే కొన్ని రోజులు అనుకుంటుండొచ్చు. దీనికి సంబంధించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కంప్లైంట్ చేస్తారు. ఎవడు ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండో వాళ్ళకి సంబంధించి ఎవడు ఆడిండో, ఎవడు చచ్చిపోయిండో అవన్నీ కూడా వచ్చి ఒక్కొక్కరు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు ఏంటంటే వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు, సైలెంట్గా అయిపోయారు. ఎవరెవరు చనిపోయారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పోలీస్ కంప్లైంట్ జరుగుతాయి. వీళ్ళందరూ జైల్లో పూట తిరగాల్సిందే. ఇవాళ మనం ఏంటంటే ఇవాళ సుఖంగా ఉన్నాము, డబ్బులు సంపాదించుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇవే డబ్బులు వచ్చిన డబ్బులు లక్షల డబ్బులు వస్తున్నాయి. ఒక 20 లక్షలు వస్తున్నాయి. 20 లక్షలు ఏం చేస్తున్నారంటే ఒక 2 లక్షలు 3 లక్షలు ఏం చేస్తారంటే ఆడ పంచినట్టు చేస్తారు, పబ్లిక్ ఏదో సేవ చేసినట్టు చేస్తారు. అది ఇది అంత ఎంత అంటే వ్యవస్థ అంతా మొత్తం నాశనం అయిపోయింది. దయచేసి మీకు ఒకటే చెప్పేది ఏంటంటే మరి మా కొడుకులు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా, నా అన్న తమ్ముళ్ళు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా డూప్. రెండోది అంటే బెట్టింగ్ యాప్స్లో మనకి స్టార్టింగ్లో ఎవరన్నా ఒక 10 రూపాయలు వేస్తే 10 రూపాయలకు 20 రూపాయలు ఇస్తారు, 20కి 50 వస్తాయి, 50కి 100 వస్తాయి, 100కు 1000 వస్తాయి. దీనికి ఫస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసిన తర్వాత మెల్లగా మీ ద్వారా అరే బాగానే డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మీ ద్వారా 100లు పోతాయి, 1000లు పోతాయి, లక్షల్లో ఆడుతుంటారు. మీకు వచ్చేయట్లేదు, పోయట్లేదు. మధ్యలో అప్పుడప్పుడు ఏం చేస్తారు, 10,000 ఇస్తే 10,000కు అవసరం అనుకుంటే వీడు ఎంత కంటిన్యూ వాడుతాం చేసి 10,000కు 50,000 ఇస్తారు అవసరం అనుకుంటే. ఆ 50,000కు నువ్వు 5 లక్షల రూపాయలు గేమ్ ఆడిపిస్తాను నీ దగ్గర. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవ్వరు కూడా మీరు దాన్ని అంత సీరియస్ తీసుకోకుండా, మీరు ఆడకుండా, మీ అమ్మ నాన్నలు మంచిగా మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసేసి మీ మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు మంచిగా పెట్టుకొని వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉంటే మేము అందరినీ పెంచారు కాబట్టి మీ అమ్మ నాన్న వాళ్ళ కళ్ళులో ఆనందం చూస్తేందుకు వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత 2 ముద్దలు అన్నం పెడతట్టు మీరు కూడా ఏదైతే చదువుకొని మీరు మంచి ప్రయోజకులు అయితే వాళ్ళకి అంతకంటే అదృష్టం ఏం లేదు. వాళ్ళ బంగారు ప్లేట్లు అన్నం పెట్టే అవసరం లేదు, కార్లుల్లో పెద్ద పెద్ద మెడలు పెట్టే అవసరం లేదు. వాళ్ళు మేము ఎటైతే పెంచుకోరో వాళ్ళు చనిపోయిన తర్వాత 2 ముద్దలు అన్నం పెడతందుకు మీరు వాళ్ళ గురించి మీరు మంచి ఆలోచనతో నుండి మంచి చదువుకోవాలని కోరుకుంటున్నాం. ఓకేనా. మీ వీడియోలు అంటే మీరు మొన్న గోవాకి వెళ్ళినప్పుడు చూసినాం మీ వీడియోని. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అంటే మీ మాట అర్థమవుతుంది, మీరు చేసే పని అర్థమవుతుంది కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. కర్ణాటక ప్రజలు కూడా అక్కడ కూడా ఎంత అసలు ఈ ఎంతవరకు మీ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళగలుగుతుంది, ఎట్లా? మీరు ఇంతకుముందు చెప్పినట్టు లాక్డౌన్లో మనం చేసిన కార్యక్రమాలు బాగా పబ్లిక్లో వెళ్ళిపోయాయని చెప్పాను కదా. అయితే ఈ భారతదేశం మొత్తంలో మా ముదిరాజ్ కమ్యూనిటీ చాలా ఎక్కువ. దాంతోపాటు బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, ముస్లిమ్స్ బిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా మా బహుజన బిడ్డ కదా, అందులో ఏదైనా ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు, ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఇన్ని సంవత్సరాలు 15, 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి మార్కెట్లో సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేస్బుక్ నుంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, వాట్సాప్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను సోషల్ మీడియాలో ఉన్నాను. అందులో లాక్డౌన్లో బాగా సర్వీస్ చేసినాం కాబట్టి అట్లా అన్ని వర్గాలకు సంబంధించిన నన్ను ఇష్టపడతారు, పేరుతో గుర్తుపడతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పూణే, బొంబాయి, ఢిల్లీ, మద్రాస్, గోవా ఇటుపోయినా కూడా మనం హైవేలో నిలబడేసి పాజ్ చేద్దామని హైవేలో నిలబడ్డా కూడా 10 నిమిషాలు నిలబడితే 30-40 బండ్లు ఆగిపోతాయి. ఎక్కడన్నా భారతదేశం మొత్తం ఎక్కడన్నా అంతకంటే అదృష్టం ఏం లేదు. రెండోది ఏంటంటే మొన్న స్టేడియం పోయింటి నేను కర్ణాటక. స్టేడియం పోయిన తర్వాత అక్కడ నేను వస్తున్నా అని చెప్పేసి మనకు ఇన్విటేషన్స్ తీసుకొచ్చి ఒక మీటింగ్ ఉండే, ముద్రాజ్ కమిటీ మీటింగ్ ఉండే. ఒక 2,000-3,000 బైక్ ర్యాలీలు జులూస్ చేశారు. అక్కడ దగ్గర ఒక 3-4 లక్షల రూపాయల ఫ్లెక్సీలు కట్టించారు. దాని తర్వాత అప్పటికి మీటింగ్ స్టార్ట్ అయింది. అక్కడ మినిస్టర్స్ మాట్లాడుతారు, మనము ఎంటర్ అయిన తర్వాత ఆ మీటింగ్లో కూర్చున్న అందరూ కూడా వేలాది మంది ఒకటేసారి లేచేసి లల్లు అన్న అంటే ఆ మినిస్టర్ ఏం చేసిందంటే మైక్ పట్టుకొని పక్కకు పెట్టి కొద్దిసేపు ఆగిపోయాడు. ఏంది హైదరాబాదు లల్లు గారు ఇక్కడ కూడా మా కర్ణాటకలో కూడా ఏంది ఇది ఫాలోయింగ్ ఏంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి లేని స్టేజ్ మీద కూర్చోబెట్టేసి ఆ మినిస్టర్ కొంచెం సన్మానం చేశారు. ఆ తర్వాత స్టేజ్ కింద వాళ్ళందరూ కూడా ఒక 20-25 మినిట్స్ తర్వాత కూల్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడడం చేయడము. ఆ తర్వాత తొందరగా మాట్లాడేసి వాళ్ళందరూ ముగించుకొని వెళ్ళిపోయి ఇక మీరందరూ మీ సెల్ఫీలు కార్యక్రమం కానీ నాయనా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే మనం పెద్ద సినిమా స్టార్స్ కాదు,
పెద్ద కోటేశ్వర్ల పిల్లలం కాదు, దాంతోపాటు ఒక సినిమా స్టార్ పిల్లలం కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, తాత ముత్తాలు సంపాదిన 1000 కోట్లు 100 కోట్లు ఆస్తులు లేవు, ఏది లేకున్నా ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఎంత లక్షలాది మంది వాళ్ళు అభిమానం సంపాదించుకున్నంటే చాలా గొప్పగా నేను అదృష్టంగా భావిస్తా. సినిమాలు చేస్తున్నారా ఏమన్నా? సినిమాలు అంటే అంతకుముందుకు తమిళ్ ఫిలిం నాకు ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసామని చెప్పేసి ఒక 2 సంవత్సరాల కింద ఆఫర్స్ వచ్చినాయి. తెలంగాణలో కూడా చిన్న చిన్న సినిమాలకు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేయమని ఆఫర్స్ వచ్చినా కూడా ఇక మా అన్న అంబర్పేట శంకర్ అన్న ఆయన చేయాలనుకుంటే ఆయన చేయని పాత్ర ఉండదు. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరనే అన్న ఎన్నోసార్లు మంచి మంచి క్యారెక్టర్స్ మెయిన్ రూలింగ్ చేసే క్యారెక్టర్స్ కూడా చేయమంటే కూడా అన్న చేయలేదు. అయితే మా అన్న కూడా అన్నకి ఇది పరిస్థితి అని చెప్తే ఎందుకురా మనకొద్దు, ఎంతో మంచిగా నేమ్ ఉంది కదా మా తమ్ముడు, కానీ సినిమాలు మనకెందుకు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆ రోజు మనం క్యాన్సిల్ చేసుకున్నాం, అది కంటిన్యూ అయిపోయింది. ఇక మొన్న మా అన్న వాళ్ళ స్నేహితుల గురించి ఒక సినిమా చేసిండు. మేము కూడా ఏం చేసినామంటే ఆ రోజు నేను కూడా డిసైడ్ అయినా, ఎస్ మనం కూడా ఇప్పుడు సినిమాలో ఏమన్నా మంచి పాత్రలు ఏదో వస్తే 100% చేసేదానికి నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు ఏంటంటే కొంచెం మేము కూడా కొంచెం హ్యాపీగా పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు, టెన్షన్ లేదు. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా ఏం చేసినా 1-2 నెలలు ఎక్కడ పోయినా కూడా ఆడిటోర్లు ఎవరు లేరు కాబట్టి ఆర్థికంగా ఎంతో డెవలప్ అయినా కాబట్టి ఏ టెన్షన్ లేదు. మంచి సినిమాలు ఏదైనా అవకాశాలు వస్తే మంచి క్యారెక్టర్స్ ఎవరిని ఇస్తే 100%. ఇవాళ చాలామంది కూడా ఇండస్ట్రీలో చాలామంది ఏం చేస్తారంటే నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు మనకు అనాన్ని మేము చూస్తే శ్రీహరిని చూసినట్లు అని అనిపిస్తుంది చాలామంది అని చెప్తూ ఉంటారు. ఎస్, శ్రీహరి అన్న దగ్గర కూడా మాకు కూడా మంచి రిలేషన్ ఉండే, దాదాపు నాకు తెలిసి ఒక 30-32 సంవత్సరాల నుంచి మంచి రిలేషన్ ఉండే. కానీ మంచి శంకరన్న కూడా తమ్ముడు ఉంటే శ్రీహరి ఇలాంటి తమ్ముడే నాకు కావాలనుకుని చాలాసార్లు చెప్పిన సందర్భం అన్న. అట్లాంటి వ్యక్తి మిస్ అయిపోయాడు. అలాంటి మంచి క్యారెక్టర్స్ ఏదైనా ఉంటే 100% సినిమాకి న్యాయం చేస్తాం, ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తాను కోరుకుంటాం. ఓకే, చివరికి ఒక ప్రశ్న అన్న, లల్లుబాయి రౌడీ షీటరా రాజకీయ నాయకుడా? ఒకటి బాయ్ సాబ్, ఎవరికైనా సమస్యలు ఉండి ఎవరికైనా ఆపదని వస్తే ఎవరికైనా ఆకలి అయింది అన్న దగ్గరికి వస్తే వాళ్ళందరికీ నేను ఒక పొలిటికల్ లీడర్ని, ఒక మంచి స్నేహితుని లెక్క కనిపిస్తా. రౌడీ అనుకున్నప్పుడు ఏంటంటే ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు, ఎవరైనా ఫాల్తుగా నా కొడుకులు ఎవరైనా డిస్టర్బ్ చేసిన న్యూసెన్స్ చేసినప్పుడు, ఎవరికైనా ముంచినప్పుడు వాళ్ళకు నేను రౌడీ లెక్కన కనిపిస్తా, రౌడీని అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది, ఏ విధంగా చూస్తారు మీరు? ఒకటి బై సాబ్, నేను అనుకున్నది అంటే ఆయన బీసీ బిడ్డ కాబట్టి బహిష్కరించారు, సస్పెన్షన్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందుకు రెడ్డిలు చాలామంది కూడా రేవంత్ రెడ్డి అని పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు 50 కోట్లు ఇచ్చేసి పీసీసీ తెచ్చుకోరని చెప్పేసి వాళ్ళ రెడ్డి వర్గానికి సంబంధించిన ఉన్నారు. వాళ్ళ రెడ్డి వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి అయినా అంత పీకుడు, అంత ఇది చేస్తారు, ఇంత ఇది చేస్తారు, మేము ముఖ్యమంత్రి స్థాయిలో మేము లేమా, నాకేం తక్కువైందని చెప్పేసి విమర్శించిన ఎంతోమంది. పార్టీ గీతను దాటి మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఎవరు మాట్లాడినంటే రెడ్డిలకు సంబంధించి మాట్లాడారు. అలాంటి అప్పుడు వాళ్ళకు సస్పెన్షన్ లేనిది ఒక బీసీ బిడ్డగా ఆయన ఏం మాట్లాడిండు, బీసీలందరూ కలిసేసి మా ఉత్సాదాగాలని చెప్పి ఒక కామెంట్ పెట్టిండు. ఆ మహేందర్ రెడ్డి అంటాడు చూతనా కొడుకు. అయితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ మొదలు పెడితే రెడ్డిలు అందరూ కూడా కలిసిమెలిసి తెలంగాణ రాష్ట్రంలో మంచి వాతావరణం ద్వారా కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే రెడ్డిలా ఒకడు అలాంటి కామెంట్ చేసిండని చెప్పేసి ఆ కామెంట్ చేసిన వాళ్ళని మీకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి, రెడ్డికి సంబంధించిన సంఘాలు ఉన్నాయి, జేఏసీలు ఉన్నాయి, మీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవడైతే ఆ మాట మాట్లాడిండో వాడిని ఖండించి వాడిని తీసుకొచ్చి ఫస్ట్ తీసుకొని లోపల పోలీస్ స్టేషన్లో పెట్టుర్రా, మేమందరం కలిసిమెలిసి ఉంటాము, బీసీలందరూ మార్చోదాగని చెప్పేసి మాట్లాడినాడు. ఒక్కడు మాట్లాడితే మా అందరు కూడా చెడు పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఖండించుకోవాలి. అప్పుడు బీసీలందరికీ కూడా ఒక మంచి ఆలోచన, రెడ్డిల మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. దానికి ఒక బీసీ మీటింగ్లో తీన్మార్ మల్లన్న గారు ఏం చేసిండు, ఆయన ఏ పార్టీలు ఉన్నా నిజంగా మాట్లాడడం ఆయన ఆనవాయితీ. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఆయన 2 నిమిషాల లోపల ఆయనకి ఏమన్నా పదవులు కావాలంటే ఇచ్చేది. అగ్నేష్గా ఎప్పుడు కూడా మాట్లాడేది, ప్రభుత్వాన్ని హెచ్చరించేది, మంచి చేస్తే మంచి చెప్తారు, చెడు చేస్తే చెడు చెప్తారు. అందులో ఆ మీటింగ్లో సందర్భం వచ్చేసి బీసీలందరూ మా ఉత్సాదాగాలని చెప్పి ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన ఒకటి మాట్లాడితే, అదే మీ ఉత్సవం మేమేం తాగుతామో మా ఉత్సవనే మీరు తాగాలన్నారు, మా ఉత్సవనే మీరు తాగాలన్నారు.
అంతే అబ్బా రెడ్డిలందరూ కలిసి మా ఉచ్చ తాగాలని చెప్పలే. అవును. మీ ఉచ్చ మేమేం తాగుతాం, మా ఉచ్చ మీరు తాగాల, మా దాగుకుంటా మా సొమ్ము తినుకుంటా మమ్మల్ని అంటారా అని చెప్పేసి ఒక మాట తర్వాత ఒక మాట పెరుగుతుంది. కావునది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నిజంగానే వాడొక్కడు చేసిన కామెంట్కు మొత్తం బీసీ వర్గాలన్నీ కూడా రోడ్లు ఎక్కేసి రాస్తారోకోలు, ధర్నాలు, మన్ను మసడం ఇవన్నీ చేసేస్తే ఎట్లుంటుండే? ప్రభుత్వానికి చెడిపోయారే కదా. అవును. అవన్నీ కూడా బీసీ వర్గానికి సంబంధించిన అందరూ కూడా చాలా తెలివంతులు, చాలా ఆలోచనలు. ఎవడో చీడపురు ఒకటి మాట్లాడిన మాత్రం అయ్యేదేముంది అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. బీసీ వర్గానికి సంబంధించి అందరి మాటగా ఒక స్టేజ్ మీద ఒక సందర్భాన్ని బట్టి ఒక పదం వాడింది. అంతదానికి మీరు సస్పెన్షన్ ఆర్డర్ చేయడము, సస్పెండ్ చేయడం అదంతా కూడా ఏంటంటే పార్టీకే నష్టం. ఇలా బీసీలందరూ కూడా ఏంటంటే బీసీ నాయకత్వానికి సంబంధించి ఆర్ కృష్ణయ్య తర్వాత మనకు ఒక మంచి లీడర్ కావాలి అని చెప్పేసి మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. దానికి తగ్గట్టు తోడు ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక మంచి బీసీ నాయకుడుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీ బిడ్డలందరూ కూడా ఆయన కూడా ఎస్సీ సామాజిక సంబంధించిన అమ్మాయిని చేసుకుంది కాబట్టి ఎస్సీ వర్గం కానీ, ఎస్సీ కమ్యూనిటీ కానీ, ఎస్టీ కానీ, ఇప్పుడు బీసీ వర్గం అంతా కూడా తీన్మార్ మల్లన్న కూడా ఉంటారు. తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా వచ్చే రాజకీయాలు మాత్రం ఏదో ఒకటి మాత్రం ఆగమయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. బీసీలందరూ ఒకటే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మొన్న శాసనమండలి కూడా తీన్మార్ మల్లన్న బీసీల గురించి ఇంత గొప్పగా మాట్లాడిన లీడర్ ఇప్పటివరకు నేను చూడలేదు. ఓకే. అంత బ్యూటిఫుల్గా తీన్మార్ మల్లన్న మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీ బిడ్డలందరూ కూడా ఇటు మీసం మెరేసి తిప్పేటట్టు, దాంతోపాటు బీసీలకు ఏమన్యాయం జరుగుతుంది రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, దాని తర్వాత ఇవాళ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఇవాళ స్టూడియోలు కానీ, ఇవాళ హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ బీసీ బిడ్డలు ఎవరున్నారు అని చెప్పేసి నిశ్చకంగా మనం ఏంటంటే ఓపెన్గా చెప్పేయడము. దాని ద్వారా ఎవరు కూడా ఇవాళ మంత్రులు ఉండరు, ఎవరు ఉండరు, అందరు చూస్తూ ఇట్లా మంత్రపుత్రులు అయిపోయి నిలిచిపోయి చూడవలసి వచ్చింది తప్ప తీన్మార్ మల్లన్న అంత బ్యూటిఫుల్ మాట్లాడిండు. ఖచ్చితంగా ఈ శాసనమండలి ఏదైతే మాట్లాడిండో తీన్మార్ మల్లన్న ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న వెంబడ ఇవాళ బీసీ వర్గం అంతా ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా మీ ఫాలోవర్స్ కానీ మా వ్యూవర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి ఫాలోవర్స్ కానీ, నన్ను ప్రేమించిన వాళ్ళు కూడా అందరూ కూడా పిల్లలు ఈ బెట్టింగ్ యాప్లకు మీరు దూరం ఉండండి. దయచేసి బెట్టింగ్ యాప్లకు దగ్గర రాకురు బిడ్డ. దాని నుంచి ఎంతోమంది చనిపోతారు. వాళ్ళని చూసుకోనన్నా మీరు అవసరం అనుకుంటే కొంచెం రియలైజ్ కాండి, మంచిగా చదువుకోండి. ఈ సొసైటీకి మీరు మేలు చేయకుండా పర్లేదు, కీడు చేయకుండా మీ అమ్మ నాన్నల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కష్టపడి చదివిస్తారు కాబట్టి వాళ్ళు తినడానికి తిండి లేకున్నా రూపాయి జమ చేసేసి వాళ్ళకి ఏ చదువు లేకున్నా మీకు ఇలా ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ చేసి చదివిస్తారు కాబట్టి మీరందరూ కూడా వాళ్లకు మీరు ఆడేటప్పుడు ఆడండి, తినేటప్పుడు తినండి, తిరిగేటప్పుడు తిరగండి. కానీ చదువు వరకు వచ్చేవారికి ఏంటంటే మంచిగా చదవండి, మీ అమ్మ నాన్న పేరు తీసుకురండి. మీరు మంచిగా ఇవాళ చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు జాబులు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు జాబులు ఉన్నాయి, పీజీ చేసిన వాళ్ళకి జాబులు ఉన్నాయి, అందరికీ జాబులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబులు కావాలనేది ప్రైవేట్ సెక్టర్స్ చాలా ఉన్నాయి, లక్షల జాబులు ఉన్నాయి. మీరు హ్యాపీగా మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్తే 20,000, 30,000 రూపాయలు జీతం రాదు స్టార్టింగ్లో. అదే నువ్వు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్కి వెళ్తే నీ చదువుకు అవసరం స్టార్టింగ్లోనే ఒక 20,000-25,000 జీతం ఇస్తారు. అట్లా నీకు సీనియారిటీ పెరిగినాకొద్దికి 4-5 సంవత్సరాల లోపల ₹1,00,000 పేమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా మీరు నిరుత్సాహపడే అవసరం లేదు. మంచిగా చదువుకోండి. ఇలా కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం మంచిగా తెచ్చుకుంటే చాలు. ఐటీ జాబులు మస్తున్నాయి. మీరు మంచిగా చదువుకోండి, మీ అమ్మని మంచిగా చూసుకోవాలి, మీ ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీకు కూడా మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు. సో ఇదండి లల్లుబాయ్, లల్లు ముదిరాజ్ అన్నతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.